వీకెండ్ హౌస్ కట్టుకోవాలి అనేసి అనుకుంటున్నారా అండి? అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఒకటి తీసుకొని వచ్చినానండి. మనకు 242 గజాల్లో ఫ్లాట్ ఒకటి ఉంది. సో అది ఓనర్కి అర్జెంట్ అవసరం ఉండటం వల్ల అమ్మేస్తున్నారండి. 242 గజాలు కేవలం 14,50,000కే అమ్మేస్తున్నారు. సో ఇది మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి. ఇలాంటి ప్రాపర్టీని అస్సలు మిస్ చేసుకోకండి. నేను ఇప్పుడు మీకు ఫ్లాట్ కూడా చూపిస్తాను. ఆ డీటెయిల్స్ మొత్తం కూడా నేను వీడియోలోనే చెప్పడం జరుగుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో. మీకు 242 గజాల ఫ్లాట్ చెప్పాను కదా అండి. సో ఆ ఫ్లాట్కి ఆనుకునే విలేజ్ ఉంటుందండి. ఒకసారి విలేజ్ కూడా చూడండి. సో మీకు కనిపించేదే విలేజ్ అండి. సో విలేజ్ నుంచినే మనం ఇక్కడ ఫ్లాట్ లోపలికి వెళ్ళే దారి అండి. దారి కూడా ఒకసారి చూడండి మనకు ఎలా ఉందో. ఇటు మనం లోపలికి వెళ్తే మన ఫ్లాట్ వస్తుందండి. నేను ఇప్పుడు మీకు చూపించబోయే ఫ్లాట్ 242 గజాలని చెప్పాను కదండి. అది ఈ వెంచర్లోనే ఉంటుంది మనకు. ఇది మనకు లోపల మెయిన్ ఎంట్రన్స్ అండి. రోడ్డు కూడా చూడండి మీరు, మనకు 40 ఫీట్ రోడ్ ఇచ్చినారండి. సో ఆల్రెడీ ఇక్కడ మనకి ఈ వెంచర్లో వీకెండ్ హౌస్ కూడా ఒకటి కడుతున్నారండి. ఒకసారి అక్కడ వీకెండ్ హౌస్ కూడా చూపించరా అండి? అది చూడండి, వీకెండ్ హౌస్ ఆల్రెడీ అయిపోయి వచ్చింది. స్టార్టింగ్ కడుతున్నారు. ఇంకొక 1 మంత్ 2 మంత్స్ అయిపోతుంది. అలాగే ఇక్కడ ఒక హౌస్ కూడా కట్టారండి. ఒకసారి ఇక్కడ ఆ హౌస్ కూడా చూపించండి. అది హౌస్ కూడా చూడండి, ఇక్కడ పర్మనెంట్గా కట్టుకొని ఉంటున్నారండి. నేను మీకు చెప్పిన 242 గజాల ఫ్లాట్ అయితే ఇదే అండి. మనకు ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫ్లాట్ కూడా. మనకు ఫ్లాట్ ముందున్న రోడ్డు చూడండి, రోడ్ అయితే ఇది 30 ఫీట్ రోడ్డు ఉందండి. సో ఇంకా మనం కొలతల విషయానికి వచ్చినట్లయితే ఇది మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి 43.6 ఫీట్ ఉంటుందండి. అట్లా పొడుగులో వచ్చేసి 50 ఫీట్ ఉంటుంది మనకు. మీరు ఫ్లాట్ కూడా చూడండి, ఇది మొత్తం మనకు క్లీన్ చేసి చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి ఇస్తారండి. నీట్గా చేసిస్తారు. ఆల్రెడీ మనకు మన ఫ్లాట్కి ఆపోజిట్లోనే వీకెండ్ హోమ్ కూడా ఒకటి కట్టినారండి. వీకెండ్ హోమ్ కూడా ఒకటి చూడండి, మన ఫ్లాట్కి ఆపోజిట్లోనే ఉంటుంది. అది చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అది కంప్లీట్ అయిపోయి కూడా వచ్చిందండి. ఇప్పుడు ఈ ఫ్లాట్కి సంబంధించి నేను లొకేషన్ హైలైట్స్ కూడా ఒకసారి చెప్తానండి. ఇది మనకు ఈసీఎల్ నుంచి 32 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే కీసర నుంచి యాదగిరిగుట్టకి వెళ్ళే 160 ఫీట్ల ప్రపోజల్ రోడ్డుకి జస్ట్ 2.5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అలాగే మనకి ఈ ఫ్లాట్ పక్కకే చూడండి విలేజ్ కూడా ఉంటుంది. ఇది విలేజ్ని ఆనుకొనే ఉంటుందండి. సో ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ వీకెండ్ హౌస్ కట్టుకొని ఉండటానికి అన్ని పర్మిషన్స్, పేపర్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి. అలాగే మనకి ఇక్కడ వాటర్ కావచ్చు, కరెంట్ కావచ్చు, అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. మీరు ఏ విషయంలోనూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా సెక్యూరిటీ పరంగా మీరు ఆలోచించుకున్నట్లయితే మనకి ఇక్కడ సీసీ కెమెరాలు కూడా అన్నీ ఉంటాయండి. సో అలా కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనకు ఈ వెంచర్లో వచ్చేసి ఇది ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అండి. ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అంటే చాలా మంది వేరే విధంగా ఆలోచిస్తారు. సో అలా ఏం ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఇది నాలా కన్వర్షన్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసి కూడా ఇస్తారండి. అలాగే రోడ్ల గురించి కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పేపర్స్ అన్ని క్లియర్ టైటిల్ ఉంటాయండి. ఇంకా ఫ్లాట్ విషయానికి వచ్చినట్లయితే ఇదంతా నీట్గా క్లీన్ చేసి చుట్టూ ఫెన్సింగ్ వేసి కూడా ఇస్తారండి. ఫ్లాట్ చూసారు కదా అండి, ఇప్పుడు దాని ప్రైస్ కూడా ఒకసారి నేను మీకు చెప్తానండి. ఇది మనకు మొత్తం 242 గజాలు ఉందండి. సో ఇక్కడ మనకు గజం వచ్చేసి 7,000 నుంచి 7,500 వరకు నడుస్తుంది. సో ఓనర్కి చాలా అర్జెంట్ అవసరం ఉండటం వల్ల గజం 6,000 లెక్కనే చెప్తున్నారు. అలా చూసుకున్నట్లయినా కూడా మనకు 242 గజాలు జస్ట్ 14,50,000 మాత్రమే అవుతుందండి. సో అలాగే ఈ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి. ఓనర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. ఓనర్కి చాలా అర్జెంట్ అవసరం ఉండటం వల్ల ఈ ఫ్లాట్ అమ్ముతున్నారు కాబట్టి మీరు మాట్లాడితే మీకు ఇంకా తగ్గించే అవకాశం కూడా ఉంటుందండి.